హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను వంకాయ మెంతికారం పెట్టి కూర ఎలా వండాలో నేర్పిస్తానండి. వంకాయ మెంతికారం గుత్తొంకాయ మెంతికారం ఎలా పెట్టాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు, మెంతికారం. మీకు నేను ప్రీవియస్ ఎపిసోడ్లో మెంతికారం ఎట్లా చేయాలో నేర్పించాను. అదే పౌడర్ అండి ఇది. ఆ పౌడర్ మీకు నిల్వ ఉంటుంది చాలా రోజులు. అది మనం ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఇట్లాగా నిల్వ చేసుకున్న పౌడరు. దీంట్లో ఇలా నేను వంకాయల్ని అటు ఇటు కట్ చేసుకొని వంకాయల్లో మెంతికారం పెట్టానండి. చాలా ఈజీ అండి. మనం ఈ పౌడర్ రెడీగా ఉంటే ఇట్లా వంకాయలు గుత్తి వంకాయల్లో వండుకోవచ్చు. చాలా ఈజీ. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఈ వంకాయలన్నీ ఆయిల్లో వేసేసుకున్నానండి. ఈ మిగిలిన పౌడర్ ఏమో ఇట్లాగా దీన్ని చల్లేసుకొని మనం దీన్ని కలుపుకుందాం. దీన్ని మూత పెట్టి ఫ్రై అవనిద్దామండి. చూడండి, ఇది హాఫ్ వేగింది. ఇంకా ఒక మాట ఇంకా వేగాలండి. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచుకొని చూద్దాము. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెడదాం. చూసారు కదండి, వంకాయలు బాగా మెత్తగా అయిపోయి ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే మన కూర రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకునే కూర. ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ మూత పెడదాం. చూసారు కదండి, వంకాయలన్నీ చూసారు ఎంత మెత్తగా అయిపోయాయి. ఇంకా మన కూర అయిపోయినట్టే. చాలా ఈజీగా అయిపోతుందండి. మన కూర కారం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. గుత్తి వంకాయ మెంతి కారం కూర తినడానికి రెడీ. ఇది కూడా చాలా ట్రెడిషనల్ వంట అండి. దీంట్లో నేను ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏం వేయలేదు. మీకు కావలిస్తే ఇదే మెంతి కారంలో ఉల్లిపాయ వేసి ఆడుకొని దాంట్లో గుత్తి వంకాయలో కూరుకొని చేసుకోవచ్చండి. చూడండి, గుత్తి వంకాయ మెంతి కారం కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకి మరో కొత్త రకం వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.